ఒక వ్యక్తి దొంగతనం చేసి తర్వాతన పోలీసులు పట్టుకున్నప్పుడు అవన్నీ ఇచ్చేసేసి నేను ఇచ్చేసాను కాబట్టి నా మీద శిక్ష ఇవ్వకండి, దొంగతనం చేసిన సొత్తు అంతా ఇచ్చేసాను కదా అంటే ఎలా ఉంటుంది? ఒక వ్యక్తి మర్డర్ చేశాడు, అక్కడ ఉన్నటువంటి నగదంతా ఎత్తుకుపోయాడు, పోలీసులు పట్టుకున్నారు, అవన్నీ రికవర్ చేశారు. అదిగో నేను ఇచ్చేసాను కదా, నన్నేమి శిక్షించడానికి వీల్లేదని కోర్టును అడిగితే ఎట్లుంటుంది? మార్గదర్శి వ్యవహారం అదే. మార్గదర్శి ఫైనాన్సర్స్ అనేటువంటిది ఒక నేరం చేసింది. ఏంటది? చట్ట ప్రకారం ఫైనాన్స్ కంపెనీకి అనుమతి ఉండాలి. ఆ అనుమతి తీసుకోకుండా సంస్థ పెట్టింది, వేల కోట్ల రూపాయల డిపాజిట్లు వసూలు చేసింది. ఆ విషయం మీదన రాజశేఖర రెడ్డి హయాంలో విచారణకి ఆదేశించగానే ఆ సంస్థని మూసేసింది. ఏకంగా ఫైనాన్స్ మూసేసి ఆ డబ్బులన్నీ వెనక్కి ఇచ్చేసాం మేము కాబట్టి కేసు కొట్టేమని అప్పుడు ఉన్నటువంటి ఒక న్యాయమూర్తి గారు కేసు కొట్టేశారు. అది కూడా ఎట్లాగా? ఆ కేసు వేసినటువంటి ఉండవల్లిని విచారించాల, ఉండవల్లిని అడగల, ఉండవల్లికి నోటీస్ ఇవ్వాల, లేదా ప్రభుత్వానికి నోటీస్ ఇవ్వాల, సైలెంట్ కొట్టేశారు. ఎవరి వాదనలు వినకుండా కొట్టేశారు. అది విచిత్రం. కనీసం ఈనాడు వాదనలు కూడా వినలా, కొట్టేశారు, అయిపోయింది. ఆమెకి ఆ తర్వాతన నేషనల్ లా ట్రిబ్యునల్లో పదవి వచ్చింది ఆ న్యాయమూర్తికి. దీన్ని ఏ కోణంలో చూడాలో ఎవరిష్టం వాళ్ళది. ఇప్పుడు తర్వాత ఉండవల్లికి ఎవరో ఆయన ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఢిల్లీలో మీ కేసు మూలంగా మా గొడవలన్నీ పోతున్నాయండి అని చెప్పారు. ఒకళ్ళు ఏంటది, నా కేసు ఏంటి అంటే మీ కేసు కొట్టేశారు కదండి దాంతో అని చెప్పారు. అది మార్గదర్శి వర్సెస్ ఉండవల్లి అనే కేసుతో ఉంది. ఏంటది అంటే ఇట్లాగంటే ఆయనకు కూడా తెలియదు కేసు కొట్టేశారు. వాస్తవంగా ఉండవల్లికి అంతకుముందు ఎవరో చెప్పారు ఇట్లా కొట్టేశారు, ఎట్ట కొట్టేస్తారు నా వాదన అనకుండా అని చెప్పి ఆయన కూడా పాపం ఫీల్ అయ్యారు. తీరా చూస్తే అది తెలిసాక ఆయన అప్పుడు పరిగెత్తుకుంటూ సుప్రీంకోర్టులో అప్రోచ్ అయ్యి ఆ జడ్జిమెంట్, ఇది హైకోర్టుకు అప్రోచ్ అయ్యి ఆ జడ్జిమెంట్ తీసుకుని అప్పుడు ఆయన సుప్రీంకోర్టుకి వెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడు మార్గదర్శి ఏమంటుంది? మేము ఆ డబ్బులు ఇచ్చేసాం కాబట్టి శిక్షించాల్సిన పని లేదు అంటుంది. సిద్ధార్థ లుద్రా, హరీష్ సాల్వే, అభిషేక్ మను సింఘ్వి లాంటి కోర్టులు తీసుకునేటువంటి లాయర్లు ఇప్పుడు మార్గదర్శి తరపున వాదిస్తారు. అదే సందర్భంలో ప్రభుత్వం ఇందులో ఇంప్లీడ్ అయింది. జగన్ కాబట్టి ఇంప్లీడ్ అయ్యాడు. ఇంప్లీడ్ అయ్యి అట్లెట్లా కుదురుతుంది, ఇంకా తర్వాత కూడా వాళ్ళు వసూలు చేస్తున్నారు. ఇప్పుడు కూడా చిట్ ఫండ్స్ పేరుతో డిపాజిట్లు తీసుకుంటున్నారు, చిట్ ఫండ్స్లో డిపాజిట్లు కూడా కానీ తీసుకుంటున్నారు అంటూ ఈ మధ్యకాలంలో మార్గదర్శిలో సోదాలు చేశారు కదా. ఈ లెక్కలన్నింటినీ కూడా రెడీ చేసి పెట్టారు. ఇప్పుడు ఏప్రిల్ 19కి విచారిస్తుంది సుప్రీంకోర్టు. ఏప్రిల్ 9, 19కో, ఏప్రిల్ 9 అనుకుంటా విచారణ వాయిదా వేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడే అసలైనటువంటి లెక్క ఏంటంటే రాబోయేటువంటి రోజుల్లో ఇక్కడ ఏప్రిల్ 9కి వాయిదా వేసింది. ఒకవేళ కనుక జగన్ ప్రభుత్వం మళ్ళీ వస్తే మార్గదర్శికి అతిపెద్దదైనటువంటి శిక్ష పడుతుంది రామోజీరావు గారికి. ఒకవేళ జగన్ అధికారంలోకి రాకపోతే వాదనల్లో పట్టుత్వం తగ్గిస్తుంది ప్రభుత్వం, తద్వారా డౌన్ ప్లే చేస్తుంది. ఇప్పుడు రామోజీరావు గారికి లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ జగన్ని ఓడించడం.